నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. సావల్యాపురం గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, బాధ్యతతో విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ పై ప్రజలకు నమ్మకం మరింత పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నా వైసీపీ పాలనలో ఏంటంటే సరైన మందులు ఉండేవి కదా. హాస్పిటల్లో పాము గరిస్తే మందు ఉండదు, ఏదైనా హార్ట్ అటాక్ వస్తే కాస్ట్లీ మందులు ఏముంటాయో అవి, ప్రమాదం వస్తే కాస్ట్లీ మందులు వాడాల్సి అవి ఉండవు హాస్పిటల్లో. గతంలో 5 ఏళ్లలో ఆ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన మందులు ఇక్కడ రెడీగా ఉన్నాయి, కుక్కగా కరిసిన వ్యాక్సిన్ మందులు రెడీగా ఉన్నాయి. సో హెల్త్ పరంగా కావాల్సినటువంటి షుగర్ దగ్గర నుండి గుండె జబ్బుల దాకా అన్ని రకాల మందులు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాయి. దీన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గతంలో 20 మంది 10 మంది 20 మంది వచ్చేవాళ్ళు ఓపీ, ఇప్పుడు 80 నుండి 100 మంది 105 మంది 110 మంది వస్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు జేబు కొనలే తప్ప ఏముంది ఉపయోగం. మన దగ్గర బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ, అలాగే బ్లడ్ సెల్స్ ఏదైనా తక్కువ ఉన్నా అన్ని రకాల టెస్టులు, కంప్యూటరైజ్డ్ మిషనరీ, కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే మిషనరీ మన దగ్గర ఉంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మన ఏఎన్ఎంలు కానీ, నర్స్, ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు, క్వాలిఫైడ్, అనుభవం ఉన్నవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం. ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుంటూరు పంపటమో, వినుకొండ పంపటమో, నర్సాపేట పంపటమో రికమెండ్ చేయొచ్చు. నార్మల్ డెలివరీలు అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి బిడ్డకి రక్షణ ఉంటుంది. తల్లి బిడ్డ బాగుండాలా లేదా? మరి బాగుండాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర, ఇంటి దగ్గర పాతకాలంలో లాగా ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు. వాళ్ళు చక్కగా హాస్పిటల్కి రమ్మనండి, కావాల్సినటువంటి మందులు, ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు. ఇప్పుడు జ్వరాలు వచ్చినా, విరేచనాలు వచ్చినా కానీ మీరు సర్వే జరిపి వెంటనే హాస్పిటల్ పంపండి. వాళ్ళు ఎవరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందులు సపోర్ట్, మెడికల్ సపోర్ట్ చెప్పినట్టు మందులు వాడి ఒకసారి ఇబ్బంది కొనుక్కొచ్చుకుంటుంటారు. అట్లా కాదు. సో జ్వరాలతో బాధపడే వాళ్ళని మీరు డోర్ టు డోర్ మీరు తిరగండి, ఎక్కడ ఏ సమస్యలు గుర్తించండి, వాళ్ళకి సేవ చేయండి. ప్రభుత్వ హాస్పిటల్లో నెంబర్ 1 క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారండి, అనుభవంలో ఉన్నారు, మీరు చక్కగా వెళ్ళి అక్కడ చూయించుకోమని చెప్పండి. మీరు ఈ రోజు పిహెచ్ సెంటర్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో మందులు ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఇన్స్టిట్యూట్, మన ఎక్విప్మెంట్ ఉంది, నంబర్ 1 ఎక్విప్మెంట్ ఉంది, కాస్ట్లీ ఎక్విప్మెంట్, లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంది. ఈరోజు ప్రతి పిహెచ్ సెంటర్ లో ఈరోజు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. ఒక పక్క మోడీ గారు చక్కటి సహకారం ఇస్తున్నారు. అంటే డోర్ టు డోరు, అంటే ఈ రిపోర్ట్స్ ని కూడా బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్, డేటా, బ్లడ్ గ్రూప్, బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా, హెల్త్ కండిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయమన్నారు, కంప్యూటరైజ్డ్ చేయమన్నారు. అవి కూడా ఏఎన్ఎంస్ కి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత ఆశా వర్కర్స్ కూడా దీన్ని పెడితే తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియా మొత్తం తొందరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అందులో మన రాష్ట్రం తొందరగా ముందు చేయాలని చంద్రబాబు గారు ఆకాంక్షతో ఉన్నారు. ప్రజలందరికీ మంచి వైద్యం అందాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని మన పిహెచ్ సెంటర్కి రమ్మనండి. పెద్దదైతే గుంటూరు పంపించండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ GGH లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నంబర్ 1 గా ముందుంది. స్టేట్ లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచి వైద్యం అందిస్తున్నారు మన గుంటూరు GGH టీము. పెద్ద సమస్యలు అయితే అక్కడ పంపిస్తాం, చిన్న సమస్యలు అయితే మన డాక్టర్లు చూసుకుంటారు. సో ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా చక్కగా పెంచండి. నార్మల్ డెలివరీస్ ఇళ్ల దగ్గర కాకుండా నార్మల్ డెలివరీస్ వచ్చి ఇక్కడ చెకప్ చేస్తే డాక్టర్లు చెప్తారు. నార్మల్ డెలివరీ అయితే ఇక్కడ ఉంచుతారు, కొంచెం క్రిటికల్ ఆపరేషన్ అవసరం అవుతుంది పెద్ద హాస్పిటల్ రికమెండ్ చేస్తారు. ఇక్కడ నుండి ప్రభుత్వం నుండి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు ఉపయోగపడేట్టు చేయడానికి మీరు ఒక వారధిలాగా పనిచేయాలని మీ అందరిని నేను కోరుతున్నా. డెలివరీ మన హాస్పిటల్లోనే జరగాలి, ఇళ్ల దగ్గర జరగకూడదు. ఈ విషయంలో అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన 2 నెలలకు ఒకసారి, 3 నెలలకి ఒకసారి వ్యాక్సిన్లు ఇవ్వాల్సినవి, మంత్లీ ఇవ్వాల్సినవి అన్ని కూడా ప్రెగ్నెంట్ లేడీకి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. అవి టైం వాళ్ళకి గుర్తు చేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఇప్పించండి. వ్యాక్సిన్స్ కానీ అన్ని కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు ఏం వ్యాక్సిన్లు వేయించాలో వేయించండి. గర్భవతులకి ఏం వ్యాక్సిన్లు వేయించాలో వేయించండి. దానివల్ల ఆరోగ్యమైన బిడ్డలు పుట్టాలా. సో ఆ బిడ్డలు మన సంపద.
వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పుట్టాలి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఇది మన యొక్క లక్ష్యం. అలాగే స్కూల్స్లో నులి పురుగుల మందులు ఇలాంటివి అందజేయటం, అవి బాధ్యతగా చేయండి. పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నప్పుడు 100% అందరికి అందజేయాలి. ఆ ఏజ్ గ్రూప్ బిలో 5 years ఉన్న వాళ్ళందరికీ పల్స్ పోలియో అందజేయాలి. సో ఇక్కడ మన డాక్టర్ గారు బాగా చేస్తున్నారు, హాస్పిటల్ సిబ్బంది బాగా చేస్తున్నారు. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. గతంలో 20 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓపీ 100 మంది పైగా వచ్చింది. భవిష్యత్తులో 200 పైన ఓపీ రావాలని నా కోరిక. స్టేట్ లో మన సెంటర్ నంబర్ 1 రావాలి. మీరందరూ టీం వర్క్ చేస్తే నంబర్ 1 అవుతుంది. డెలివరీ కేసులు పెంచితే కొన్ని మార్కులు వస్తాయి. అట్లాగే జ్వరాలు ఇట్లా మిగిలినవన్నీ కూడా అన్ని టెస్టులు కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఓపీ పెంచాలి. అది ఏఎన్ఎంలు కూడా బాగాలేని వాళ్ళందరినీ ఇక్కడ పంపిస్తా ఉంటే పెరుగుతుంది. డెలివరీ కేసులు పెంచాలి. సో మీరందరూ కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ కలిసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ పంపండి. అప్పుడు రోజుకు 200 ఓపీ వస్తుంది. రోజు తలా 5గురిని బాగాలేని వాళ్ళు చూసి తలా 5గురిని పంపించారనుకోండి, మీరు రోజుకు 5గురిని పంపండి. అట్లా కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం అందించడానికే మన పిహెచ్ సెంటర్లు ఉంది. కానీ దూర ప్రాంతాలు గుంటూరు అట్లా వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి పిహెచ్ సెంటర్లు అన్నిటి కూడా మంచి మందులు అన్ని కూడా ఇచ్చి మంచి డాక్టర్లను ఇచ్చి ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తుంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు గారు ఆకాంక్షలు నెరవేరాలా అంటే జీవన ప్రమాణం 86 సంవత్సరాల పైన ఉండాలనేది మన చంద్రబాబు గారి ఆకాంక్ష. 86 ఏళ్ళు యావరేజ్ బతకాలి ప్రతి మనిషి ఆరోగ్యం. అంటే కొంతమంది 99 ఏళ్ళు, 100 ఏళ్ళు, 105 ఏళ్ళు కొంతమంది బతికితే, కొంతమంది 70 ఏళ్ళకి పోయినా యావరేజ్ 86 years పైన ఉండాలా అనేది మన లక్ష్యం. వాళ్ళంటే ఏం చేయాలి? రోజు ప్రతి ఊరి నుండి ఒక 10 మంది, ఊరికి ఒక 10 మందిని ఇక్కడ పంపిస్తే ప్రతిరోజు చక్కగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరినీ పంపండి. వాళ్ళకి మెరుగైన మందులు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హాస్పిటల్ స్టేట్ నంబర్ 1 లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నా. వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ప్రసాదరావు తన అద్భుత సృజనాత్మకతతో వినుకొండ కీర్తిని చాటారు. చిత్రకళా రంగంలో ఆయన చేస్తున్న కృషికి గాను వరుసగా 2 వేదికలపై ఆయనకు ఘన సత్కారం లభించింది. గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలో ప్రసాదరావు గీసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పేలా ఆయన రూపొందించిన శ్రీకృష్ణదేవరాయలు మరియు అష్టదిగ్గజ కవుల చిత్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రసాదరావును ఘనంగా సత్కరించారు. చిత్రకళా రంగంలోనూ సామాజిక సేవలోనూ గత 40 ఏళ్లుగా ప్రసాదరావు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ విశ్వజనని సంస్థ ఆయనను గౌరవించింది. ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి పూర్ణిమ, నటుడు బాలాజీ మరియు సంస్థ నిర్వాహకులు బొగ్గారపు బ్రహ్మానందం చేతుల మీదుగా ఆయనకు స్వర్ణనంది పురస్కారాన్ని అందజేశారు. సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలను అందిస్తున్న ప్రసాదరావును గౌరవించడం తమ సంస్థకు గర్వకారణమని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన ప్రసాదరావును వినుకొండకు చెందిన వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు మరియు వ్యాపారస్తులు అభినందనలతో ముంచెత్తారు. ఆయన మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు. సావిల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ నూతనంగా రూపొందించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలో ఉన్న రాజకీయ నేతల చిత్రాలను తొలగించి కేవలం అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయటం ద్వారా భూ యజమానులకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుందని ఆయన తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన వేల్పూర్ గ్రామం వచ్చి 2350 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి రీసర్వే తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో రీసర్వే ద్వారా 22,34,000 మందికి ఈరోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. రీసర్వే జరిగిన తర్వాత మన సేవల్యపురం మండలంలో 7,000 పైగా ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇప్పుడు మీ భూమి మీ హక్కు, మీ భూమి మీ హక్కు అండి. దానికి ఎవరిదో ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ తాత మీరు కష్టపడి తప్ప ఇచ్చిన దానికి ఎవరో గొట్టంగాడి ఫోటో వేసుకోవడం ఏంటి? బ్యాంక్ కోడ్ దగ్గరికి వెళ్తే పక్కన పెడేస్తున్నారు. మేము లోన్ ఏమై ఈ ఫోటోలు ఏందా రాజముద్ర దీని మీద అడుగుతున్నారు. గతంలో
ముఖ్యమంత్రి గారు బొమ్మలు వేసుకుంటే ఆయన బొమ్మ ఎక్కడ ఓ పాస్ పుస్తకాల మీద కాదు, ఇంకా ఆ సర్వే రాళ్ళు మీద ఏందండి, ఆ సర్వే మీద రాళ్ల మీద బొమ్మలు వేసుకునేది ఏందండి? ఎవడన్నా మంచోడు గత ఈ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి వేసుకున్నాడా? ఆ పనికి మాలాడు ఆ విధంగా రాళ్ల మీద బొమ్మలు, చాక్లెట్ మీద పిల్లలకి ఇచ్చే చాక్లెట్ మీద బొమ్మలు, చివరికి రైతులు కూడా జడగొట్టాడు. రైతుల పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకుంటే బ్యాంక్ వెళ్తే మేము లోన్ ఇవ్వనంటారు. ఎవరికి బాధ? రాష్ట్రంలో రైతులందరూ తిట్టుకున్నారండి. ఏ బుద్ధి ఉండాలి కదా, నీ ఫోటో నీ ఇంట్లో పెట్టుకో, లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టండి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు తప్పులేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడండి. నీ భూమి అక్కడ ఉన్న ఆర్డీఓనో ఒక అధికారికి అప్పచెబుతాడు, సుబ్బయ్యది కాదు భూమి, అప్పయ్య నువ్వు అమ్ముకోరంటే అమ్ముకోవచ్చు. శ్రీనివాసరావు నీది కాదయ్యా, ఇది సుబ్బారెడ్డిది ఆస్తి అంటే అమ్ముకోవచ్చు. అంటే కోర్టు ఏదైనా భూ వివాదం వస్తే కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటారు ఇద్దరి మధ్య భూ దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేని ఒక పనికిమాలిన చట్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా మహానుభావుడు చంద్రబాబు గారు మళ్ళీ 94% మీరు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు గారు వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ దోపిడీ వ్యవస్థ ఉందినైనా ప్రజల ఆస్తులు అమ్మేసుకుంటారు మీరు అని అది తీసి పడేశారు. ఏ బ్యాంక్ వెళ్ళినా చెల్లిద్దండి. కాబట్టి మీ ఆస్తికి మీ రాజముద్ర, ఇది ప్రభుత్వం రాజముద్ర వేసి నంబర్ 1గా మీకు పాస్ పుస్తకం ఇచ్చారు. ఇది పదిలంగా ఉంటుంది. దీని మీద పూర్తి మీకు హక్కు, మీ భూమికి మీ హక్కు భద్రత కల్పించింది. మీ భూమి మీద మీకు హక్కు భద్రత ఇచ్చింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పంచాయతీ శాఖ అప్పచెప్పి గ్రామాలను అభివృద్ధి చేయమని చెప్పి ఒక బాధ్యత ఇస్తే పల్లె పండుగ పేరుతో 4,500 కోట్లు నిధులు ఇచ్చి ఈరోజు గ్రామాల్లో తీర్మానాలు చేసి గతంలో అభివృద్ధి మొదలైంది. గతంలో చాలా గ్రామాలు 5 ఏళ్ళు వైసీపీ పాలన కలవట్టు కట్టలేకపోయారు, కొన్ని ఊళ్ళల్లో ఓ సైడ్ కాలో కట్టలేకపోయారు. ఇప్పుడు పల్లె పండుగ పేరుతో 3,000 పనులు జరిగినాయి. రాష్ట్రంలో అనేక 3,000 గ్రామాల్లో 3,000 పనులు జరిగినాయి. 4,500 కోట్లు ఖర్చు పెట్టేది మన ప్రభుత్వం. 20,000 కిలోమీటర్లు గుంటలు పుడిచారు మన ప్రభుత్వం వచ్చినాక. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి కొత్త రోడ్లు వేయలేదు, కనీసం పాత రోడ్లు గుంటలు పూడ్చాలి కదా. ఆ గుంటలు కూడా పూడ్చకుండా మీరు ప్రజలను మోసం చేశారు. ఒక్క అవకాశాన్ని ఓటు వేయించుకున్నారు. 20,000 కిలోమీటర్లు గుంతలు పడితే గుంటలు కూడా పూడ్చలేకపోతే తట్ట పట్టేని జాతకాన్ని బతుకులైపోయినాయి. మీ అది చేసాం ఇది చేసామని కోతలు కొడితే ఎట్లండి? ఎందుకు ఓడించారు ప్రజలు మిమ్మల్ని? 94% ఎన్డీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించారు? వీళ్ళైతే బాధ్యతగా పనిచేస్తారు, ప్రజలకు అండగా ఉంటారని మమ్మల్ని అందరూ గెలిపించారు. నన్ను 3వసారి మీరు అత్యధిక మెజార్టీతో, చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీతో మీరు గెలిపించినందుకు మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు మీకు కొండంత అండగా ఉంటా. ఈరోజు రాష్ట్రంలో 22,34,000 మందికి ఈ పట్టాదారి పాస్ పుస్తకాలు పంపుతున్నారు. మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా బాగా కష్టపడుతున్నాడు. నేను ఎంపీ గారు వెళ్ళి గ్రామాలకు మంచిళ్ళు కావాలి, వాటర్ స్కీమ్ అడిగాం చంద్రబాబు గారిని. తప్పనిసరిగా చేద్దాం, భవిష్యత్తులో చేద్దాం. ఇంటింటికి మంచిళ్ళు ఇచ్చే స్కీము, ప్రతి ఊరికి మరి వాటర్ లైన్ కలిపే విధంగా వాటర్ గ్రిడ్ ఒకటి తీసుకొస్తున్నాం. దాంతోపాటు 2 ప్రొక్లైన్లు ఇచ్చారు ఎంపీ గారు. రెంట్ ఆయన ఇస్తే గ్రామాల్లో నాయకులు ఎవరైనా ముందుకొచ్చి ఆయిల్ పెట్టుకుంటే పనిచేసే విధంగా ఆయన 2 ప్రొక్లైన్లు ఇస్తే నేను 4 ప్రొక్లైన్లు ఇచ్చాను నియోజకవర్గానికి. ఇస్తే 2 కలిపి చాలా గ్రామాలు పంపించాం. అందులో మన ఊరు గ్రామం కూడా వచ్చింది. అంటే పొలాలు పోయే రోడ్లకి, మట్టి రోడ్లు వేయడానికి మనం కాలువలు సైడ్ కాలువలు బాగు చేసుకోవడానికి, పొలాలు పోయే రోడ్లు బాగు చేసుకోవడానికి మరి ప్రభుత్వ నిధుల్లోనే సిమెంట్ రోడ్లు వేయమంటున్నారు. ఈ మట్టి రోడ్లు వేయడానికి, గ్రావెల్ రోడ్లు వేయడానికి నేను ఎంపీ గారు ప్రొక్లైన్ పంపించి గ్రామ ప్రజలకు సహకారం అందించాం. ఇంకెవరన్నా మన గడ్డవరిపాలెం వాళ్ళు ఎవరన్నా కావాలంటే మీరు ఆయిల్ ఖర్చు పెట్టుకుంటామంటే నేను ప్రొక్లైన్ పంపిస్తా, మీరు వేసుకోండి. ఆ విధంగా నేను సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో 5 ఏళ్ళు వైసీపీ పాలనలో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయమంటే సరిగ్గా చేయలే. ఎంఆర్ఓలు, విఆర్ఓలు మాకు సరిగ్గా గైడ్ లైన్స్ ప్రభుత్వం నుండి సరిగా లేవని చేయలే. ఈ రోజు చంద్రబాబు గారు మీకు వారసత్వ ఆస్తి హక్కు చేయించుకోవడానికి 100 రూపాయలండి. 100 రూపాయలు కడితే బ్రహ్మాండంగా ఒకే ఒక 100 రూపాయలు కడితే నీ కొడుకు రాసుకోవచ్చు, తమ్ముడికి రాసుకోవచ్చు. వారసత్వంగా ఎవరికి వారసత్వం ఉన్నా వాళ్ళకి నీ భూమి రాసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 100 రూపాయలతో నీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు చంద్రబాబు గారు ఇచ్చినందుకు ఒకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని కోరుతున్నా. మహానుభావుడు అండి, భావితరాలకు ఒక ఆదర్శం. 100 రూపాయలకే రిజిస్ట్రేషన్.
అదే వేరే వాళ్ళు వస్తే రిజిస్ట్రేషన్ ₹1,00,000 చేసేవాళ్ళు, రిజిస్ట్రేషన్ ₹1,00,000 చేసేవాళ్ళు, వారసత్వ భూమి అయినా సరే. ఈరోజు మహానుభావుడు చంద్రబాబు గారిని మీ అందరు గెలిపించారు కాబట్టి ₹100కే వారసత్వగా మీ భూమిని ఎవరి పేరుతో కావాలంటే వారసత్వం ఉన్న వాళ్ళకి రిజిస్టర్ చేసుకునే హక్కు మన చంద్రబాబు గారు ఇచ్చారు. ఇంకోటండి, 2024 ముందు అంటే 2 ఏళ్ల క్రితం ఎవరైనా అగ్రిమెంట్ స్వాధీనం అగ్రిమెంట్ రాయించుకొని డబ్బులు కట్టి స్వాధీనం అగ్రిమెంట్ రాసుకుంటే దానికి ఇప్పుడు సాదా బైనామాలకు స్టాంపు అంటే దానికి ఆన్లైన్లో దానికి కూడా అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి సాదా బైనామాలకు దానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే హక్కు ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చారు. పాత వాటికి అవి ఏమన్నా పెండింగ్ ఉంటే అది కూడా పూర్తి చేసుకోండి. ఏదైనా అగ్రిమెంట్ల మీద అనేది అది వితిన్ ది టైం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. చేయించుకోకపోతే తర్వాత వివాదాలు అయిపోయి సమస్యలు వస్తున్నాయి. ఈ విషయం కూడా ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. సావెల్లపురం మండలంలోని కనమర్లపూడి బిఈడి కాలేజీ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వేగంగా వచ్చిన బైక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న నర్రా బ్రహ్మయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న అతని తండ్రి నాగేశ్వరరావుకి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.